హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాక్స్. ఈరోజు నేను పచ్చి కొబ్బరితో కేక్ తయారు చేశాను. ఓన్లీ పచ్చి కొబ్బరి వేసాను, మైదా పిండి వాడలేదు. ఇందులో ఎగ్ కానీ ఏమీ లేకుండా ఈ కేక్ అయితే రెడీ చేశాను. కేక్ని ఎలా రెడీ చేశాను ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. కొబ్బరితో న్యూ ఇయర్కి స్పెషల్గా కేక్ తయారు చేద్దాం. ఇది పచ్చి కొబ్బరి అనమాట. పైన ఉన్నదంతా తీసేసుకొని చెక్కు తీసుకొని ఇట్లా వైట్గా మధ్య తురిమి పక్కన పెట్టుకోవాలి. జారి తీసుకొని దాంట్లో 1 కప్పు రవ్వ, అంటే బొంబాయి రవ్వ, అదే 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు పంచదార, 2 ఇలాచి వేసుకుని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్నాం కదా, దీంట్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. పాలు, దీన్ని కూడా మంచిగా క్రీమ్ లెక్క మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా రావాలి మనకి. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బౌల్లోకి వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పచ్చి కొబ్బరికాయ తురుము రుద్దుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 కప్ అంతే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. కేక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిపినాక దీంట్లో ఒక ఈనో ప్యాకెట్ వేసుకోండి. ప్యాకెట్ వేసుకొని ఒకే డైరెక్షన్లో మంచిగా కలుపుకోండి. మీ దగ్గర ఈనో లేకపోతే బేకింగ్ పౌడర్ దొరుకుతుంది కిరాణా షాప్లో. అయినా ఈనో ప్యాకెట్లు కూడా కిరాణా షాప్లో దొరుకుతాయి. ఇప్పుడు ఇది మనం పక్కకు పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా కేక్ బ్యాటరీ ఉంటే ఏం కాదు, లేకపోతే ఏదన్నా స్టీల్ గిన్నె కానీ ఏదన్నా మందపు గిన్నె కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాక అదంతా ఇందులో పోసుకోవాలి. కున్నాక బబ్బులు లేకుండా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పచ్చి కొబ్బరి ఉంటుంది కదా తురుము, దాన్ని దీని మీద చల్లుకోండి. మీరు కావాలంటే పైన డ్రై ఫ్రూట్స్ కానీ బాదం కానీ పిస్తా కానీ ఏమన్నా ఉంటే పెట్టుకోండి. ఇలా వేసుకొని దీన్ని ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం. ఇలాంటి కళాయిని తీసుకొని దీంట్లో స్టాండ్ పెట్టుకోవాలి. ఇలాంటి వెయిట్ చేసుకోవాలి ఒక 10 నిమిషాలు. దీని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కేక్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చూడడానికి ఇలాంటి పిన్ కానీ చాక్ కానీ ఇలా గుచ్చి చూడండి.
అప్పుడు మీ పిన్ను కంటలేదనుకో మన కేక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మంచిగా చూసారు కదా, మన కేక్ అయితే న్యూ ఇయర్కి అయితే కేక్ రెడీ అయిపోయింది. మా అమ్మాయిలు వచ్చినాక దీన్ని మంచిగా డెకరేషన్ చేసి మా పిల్లలతో కట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చిన్న రిక్వెస్ట్, అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్.